వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎస్టీ సైన్స్. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఈ బ్లౌజ్ అయితే షేర్ చేశాను ఫుల్ వీడియో అయితే. ఒకవేళ మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే తప్పకుండా డిస్క్రిప్షన్లో ఇస్తాను, నా ఛానల్లో ఒకసారి చెక్అవుట్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఇక్కడైతే నేను ఈ బ్లౌజ్ పల్లి చూపించడానికి కారణం ఏంటంటే, నేను గమ్ము వాడిన విధానం, అసలు గమ్ము ఎందుకు వాడాను, ఎందుకు వాడాలి అనేది ఇప్పుడు చెప్తాను అనమాట. ఈ వీడియో ఓన్లీ దానికే అనమాట. ఓకేనా. ఫస్ట్ అయితే నేను బ్యాక్ బ్లౌజ్ మొత్తం బ్యాక్ నెక్ గురించి ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ఓకేనా. సో మనకు మెజర్మెంట్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన శాంపిల్ బ్లౌజ్ ఉంటుంది కదా, శాంపిల్ బ్లౌజ్ని ఇలా పెట్టేయండి. మీకు కాటన్ లైనింగ్ తీసుకుంటే దాన్ని నానబెట్టి తీసుకోవడం తెలుసు కదా, సో సేమ్ అలాగనే నేను కూడా తీసుకున్నాను. సో నానబెట్టడం వల్ల ఏంటంటే క్లాత్ అనేది మంచిగా కూర్చుంటుంది మనకు కుట్టడానికి కానీ, అండ్ సింక్ అవ్వకుండా కూడా ఉంటుంది. మీరు అలాగే కట్ చేస్తే మనం ఉతికినప్పుడు సింక్ అయ్యి అది వేరువేరుగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఇచ్చిన శాంపిల్ బ్లౌజ్ ప్రకారం మనం లెన్స్ అయితే తీసుకున్నాం. ఇక్కడ మీకు అర్థమైంది కదా. సో కుట్లల్లోకి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా, కింద కూడా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా. కానీ ఇక్కడ మనకి కింద కట్స్ ఉన్నాయి కదా, కాబట్టి చెస్ట్ మైనస్ సైజ్ అనేది లెంత్ మార్క్ చేసుకోవాలి. సో నెక్ అయితే 9 ఇంచెస్ ఉంది, బ్రెడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ ఉంది. ఒకవేళ మీకు ఎక్కువ అంటే ఎక్కువ తీసుకోండి. ఇక్కడ వాళ్ళు నాకు మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చిన ప్రకారంగా నేను చూపిస్తున్నాను అనమాట. సో ఇదైతే నాది కాదు, కస్టమర్ది. ఓకేనా. సో నెక్ అయితే అయిపోయింది. రౌండ్ షేప్లోనే మనం ఈ కర్వ్ అనేది తీసుకోగలుగుతాం. ఓకేనా. సో దానికోసం నేను ప్లాస్టర్ ఉంటుంది కదా నా దగ్గర, సో ప్లాస్టర్ కానీ క్యాప్స్ కానీ ఏదైనా కానీ ఒక రౌండ్ షేప్లో ఉంటే తీసేసుకోండి. నేను ఇలా మార్క్ చేసుకుంటున్నా. మీరు ఇలా స్టార్టింగ్ షోల్డర్ దగ్గర నుంచి తీసుకోకండి, ఇక్కడ నెక్ దగ్గర నుంచి స్టార్టింగ్ తీసుకోండి. ఓకేనా. కర్వ్స్ అనేవి మనకు ఈజీగా వస్తాయి అండ్ కన్ఫ్యూజన్ లేకుండా అనమాట. లాస్ట్కి ఎంత వచ్చినా స్ట్రైట్గా తీసుకుంటే షోల్డర్ జాయింట్ చేసుకోవడానికి బాగా ఈజీగా ఉంటుంది అండ్ మనకి కొంచెం కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. నీట్ ఫినిషింగ్ కూడా మంచిగా ఉంటుంది. ఓకేనా. ఇది బ్లౌజ్ మనకు కటింగ్ అయిపోయింది. ఇక్కడ ఏం లేదండి, మొత్తం వచ్చేసి మనకు నెక్ దగ్గరే అనమాట. సో ఇదనేది మనం ఆల్మోస్ట్గా కటింగ్ వచ్చిన వాళ్ళు కట్ చేసుకుంటారు. నేను ఇక్కడ ఒకవేళ ఫాస్ట్గా ఏదైనా చెప్పినట్లు అనిపిస్తే నేను నార్మల్ వీడియో అంటే బ్లౌజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే వీడియో సపరేట్గా పెట్టాను. ఈ వీడియోలో నేను బ్యాక్ నెక్ అండ్ గమ్ ఎలా ఉపయోగించాలనేది మాత్రమే చెప్తున్నా. ఓకేనా. అలా నెక్ అదే మనకి లైనింగ్ పార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మెయిన్ పార్ట్ ఉంటుంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్, దాని మీద ఇది పెట్టేసుకొని మనకు కావాల్సినమైన కట్ చేసుకోవడమే. ఇక్కడ నేను కట్ చేస్తున్నా కదా, సేమ్ అలాగనే మీరు కూడా కట్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొత్తం చూసినట్లయితే లైక్ కామెంట్ చేసి వెళ్ళండి. నేను ఎలా చెప్తున్నానో, ఏమైనా మిస్టేక్స్ చెప్పానా అనేసి ఏదైనా ఉంటే కామెంట్ చేయండి, పాజిటివ్గా అయినా నెగిటివ్గా అయినా, ఎందుకంటే నాకు అర్థమవుతుంది కదా నెక్స్ట్ వీడియోకి ఎలా చెప్పాలి అనేసి. సో ఇక్కడ ఫ్రంట్ కటింగ్ కూడా చూపిస్తున్నా లైట్గా అనమాట. సో ఏం లేదు, క్రాస్ కటింగ్ అనమాట. సో మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి ఫుల్ వీడియోలో. ఇక్కడైతే నేను నార్మల్గా ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తున్నా. సో మనకు తెలుసు కదా, ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్కి డీప్ తీసుకోవడమే. సో ఎవరికైనా అంటే చెప్పలేం, కొందరికి క్రాస్ కటింగ్ కాబట్టి 6-5 షోల్డర్ జారిపోకుండా ఉండాలంటే క్రాస్ కటింగ్ వాళ్ళకి 5 ఇంచెస్ మార్క్ చేసుకోండి నెక్ అనేది, ఫ్రంట్ నెక్. ఓకేనా. ఒక 3 ఇంచెస్ పైన కింద వదిలేసి ఇలా మార్క్ చేసుకోండి నేను చూపిస్తున్న విధంగా. ఇంకా కట్స్ అనేవి మనకి 3 సైడ్స్ ఉంటాయి, 4 సైడ్స్ ఉంటాయి. మనకి ఇక్కడ 3 సైడ్సే కాబట్టి 3 కట్స్. ఇక్కడ చూడండి, నేను బక్రం అయితే తీసుకున్నాను. బక్రం మీద నెక్ అయితే మనం ఎలా లైనింగ్ మీద మార్క్ చేసుకున్నామో సేమ్ అలాగనే బక్రం మీద కూడా మార్క్ చేసుకోవాలి. ఓకేనా. బట్ ఏంటంటే సేమ్ ఇంచుతో మార్క్ చేసుకోండి. 1/2 ఇంచ్ కానీ టేప్తో 1/2 ఇంచ్ కానీ తీసుకున్నట్లయితే సేమ్ అలాగనే ఈక్వల్ లెంత్లో తీసుకోవాలి. ఇక్కడ నా దగ్గర పాల్స్ది ఉంటుంది కదా అట్టలాగా, సో దాని మీద ప్లాస్టర్ లాగా పెట్టేసి సర్కిల్ తీసుకున్నాను. సో అదే సర్కిల్ని ఆఫ్ చేయండి. ఆఫ్ చేసి, సో అదే తీసుకోవాలనేది ఏం రూల్ లేదు, మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే బాటిల్ క్యాప్స్ కానీ, ఏదైనా రౌండ్ షేప్స్ కానీ, చిన్న గ్లాస్ కానీ, ఏదైనా కానీ. చూడండి, ఇలా నేను ఎక్కడి నుంచి మిడిల్లోంచి స్టార్ట్ చేశాను, సేమ్ అలాగనే మీరు కూడా మిడిల్లోంచి స్టార్ట్ చేయండి. అలా అయితేనే మీకు ఆ కర్వ్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చినట్లు అనిపిస్తుంది. అండ్ ఎండింగ్ పోయేసరికి ఎంత మిగిలితే అంత మనం షోల్డర్లోకి పెట్టేయచ్చు. అదే ఫస్ట్ అక్కడి నుంచి తీసుకుంటే మనకి కర్వ్స్ అనేవి కరెక్ట్ రావు. ఓకేనా. సో ఇక్కడ 2/2తో తీసుకొని 2/2కి హాఫ్
పెంచి హాఫ్లో నుంచి మనం ఇప్పుడు ఈ కర్వ్ అనేది పెట్టాను. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు అర్థమవుతుంది ఎంత ఇంచు నుంచి తీసుకోవాలి, నెక్ అనేది పెద్దగా రాదా అనేసి. ఏం రాదండి, నార్మల్గానే వస్తుంది. ఓకేనా. కొంచెం నిదానంగా కర్వ్స్ దగ్గర నీట్గా కట్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ నేను కట్ చేస్తున్నా కదా, చాలా నిదానంగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే కర్వ్స్ అనేది ఒక్కసారి పక్కకు పోతే మళ్ళీ అంతా వేస్ట్ అయిపోతుంది. నిదానంగా కట్ చేసుకోండి. సో ఇక్కడ కొంచెం ఫాస్ట్ పెట్టేసా, ఒకటి నిదానంగా చూపించాని. నెక్ అయితే అయిపోయింది. ఫ్రంట్ కూడా సేమ్ అలాగనే 6 ఇంచెస్తో తీసుకొని, ఇప్పుడు ఇక్కడ ముందర ఎలా చూపించానో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని సేమ్ అలాగనే ఫ్రంట్ నెక్ కూడా తీసేసుకోవడమే. సో దానికోసం వేస్ట్ క్లాత్ మనం తిప్పేయాలి కదా, దానికోసం క్లాత్ అయితే తీసుకుంటున్నాను. సో క్లాత్ అయితే తీసుకున్న తర్వాత మొత్తం తిప్పేసుకోండి క్లాత్ అనేది. ఓకేనా. ఇప్పుడు గమ్ము ఎలా అనేది ఇప్పుడు చూడండి. సో గమ్ అనేది అప్లై చేసుకోవడం వల్ల మనకి సైడ్ స్టిచ్, ఇది ముఖ్యంగా జార్జెట్ క్లాత్కి గమ్ అనేది చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది అండ్ పని కూడా తగ్గిస్తుంది. చూడండి ఇప్పుడు నేను అంటిస్తున్నా కదా, ఇక్కడ గమ్ బాటిల్ అయితే పైన రావట్లేదు, అందుకే నేను సిజర్తో కట్ చేసి ఇక్కడ ఈ నెక్ పార్ట్ దగ్గర నేను ఎక్కువ పెడుతున్నా. ఎందుకంటే ఆ నెక్ పార్ట్ అనేది వేస్ట్ అవుతుంది కదా, కటింగ్లో వెళ్ళిపోతుంది. అండ్ కట్స్ దగ్గర కూడా ఒకటి పెట్టేస్తా చూడండి. సో ఇలా పెట్టడం వల్ల క్లాత్ అనేది జరగదు అండ్ మీరు కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. మీరు కూడా క్లాత్ అలా పోయింది అంటే లూజ్ వస్తుంది కదా క్లాత్ అనేది, కింద లైనింగ్ పార్ట్కి మెయిన్ పార్ట్కి పట్టుకున్నప్పుడు లూజ్గా వస్తుంది. అలా లూజ్గా రాకుండా లైనింగ్తో పాటే స్టిఫ్గా ఉండాలంటే ఈ గమ్ అనేది అప్లై చేసుకోండి. ఓకేనా. బెస్ట్ ఏదైనా. ఇది అయిపోయిన తర్వాత ఐరన్ చేసుకోవాలి. నేనైతే అలా పెట్టిన తర్వాత ఐరన్ చేశాను, కొంచెం ఐరన్కి అంటిందనమాట. సో మీరైతే ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేయండి, అది డ్రై అయిపోతుంది చాలు. ఒకవేళ మీరు చుట్టూ కుట్టు వేసుకోవాలా మళ్ళీ అంటే అవసరం లేదు. ఒకవేళ మీకు కావాలనుకుంటే వేసుకోండి, నేనైతే వేయలేదన్నమాట. ఓకేనా. అండ్ బ్యాక్ నెక్ది ఎందుకులే అనేసి మళ్ళీ ఒకసారి వేసేసా, బట్ అవసరం లేదు. ఓకేనా. సో అలా చుట్టూ కుట్టేసుకోనికి ఇబ్బంది అనే కదా ఈ గమ్ అనేది ఒక రీయూస్ కంటెంట్ అనుకోండి. ఓకేనా. సో జార్జెట్ క్లాత్ మీరు ఎప్పుడైనా కుట్టేటప్పుడు గమ్ అయితే అప్లై చేసుకోండి, ఈజీగా వర్క్ అయిపోతుంది. ఇక్కడ చూడండి నేను మళ్ళీ కుట్టేసేస్తున్నాను. ఎవరైనా ఇబ్బందిగా అనుకుంటారు కదా, కొంచెం అంటే కన్ఫ్యూజ్ పడే వాళ్ళు ఉంటారు వీడియో చూశాక, అలాంటి వాళ్ళ కోసం నేను ఇక్కడ కుట్టు కూడా వేసి చూపిస్తున్నాను. నేనైతే అవసరం లేదనే చెప్తాను, ఎందుకంటే మనం ఆల్రెడీ గమ్ అప్లై చేసాం, స్టిఫ్గా అతుక్కొని ఉంటుంది. సో గమ్ అప్లై చేయడం వల్ల నీట్గా ఉండదు కదా క్లాత్ అనుకునే వాళ్ళు ఉండొచ్చు. అందుకే సైడ్స్లోకి వెళ్తుంది కదా కుట్లల్లోకి క్లాత్, అక్కడ మాత్రమే నేను అప్లై చేశాను. చూడండి క్లాత్ అనేది ఎంత మంచిగా వచ్చిందో, పైన పార్ట్ కానీ అదే ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ. సో నెక్ అయితే ఇలా మిడిల్లో పెట్టేసుకోండి, ఇంకా చుట్టూ కుట్టు వేసేసుకోవడమే. ఓకేనా. ఇక్కడ నిదానంగా వేసుకోవాలి, ఎందుకంటే కర్వ్స్ అనేవి ఇక్కడ మనం సైడ్కి వచ్చేసరికి సూది దించేసి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి కుట్టడం. సేమ్ అలాగే మొత్తం కుట్టేయాలి. ఓకేనా. నిదానంగా కుట్టండి. మీరు ఫస్ట్ కొత్తగా ట్రై చేస్తున్నట్లయితే నిదానంగా కుట్టండి. మీకు వచ్చు అనుకుంటే ఇంకా మీ ఇష్టం, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో మనకి ఇక్కడికి గమ్ము అప్లై చేయడం చెప్పా కదా, నిజంగా మీకు ఈ గమ్ అప్లై చేయడం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్ చేసి వెళ్ళండి. ఇలాంటి టిప్స్ చాలా చెప్పండి అండ్ ఇంకొక టిప్స్ కావాలనుకున్న వాళ్ళు మర్చిపోకండి. ఓకేనా. నాకైతే ఈ గమ్ అప్లై చేయడం అంటే నిజంగా చాలా ఈజీగా అయిపోయింది నా పని అయితే. నేను ఇంకొక టిప్ కూడా ట్రై చేశాను. ఏంటంటే అది మనము సైడ్ పీసెస్కి ఓవర్లాక్ వేస్తాం కదా, ఓవర్లాక్ లేకుండా స్టిచ్చింగ్తోనే క్లాత్ అనేది బయటికి కనిపించకుండా అనమాట. నెక్స్ట్ వీడియో అదే పోస్ట్ చేస్తాను. ఓకేనా. సో నెక్ అయితే చూడండి ఎంత ఫినిషింగ్ అనేది సూపర్గా వచ్చిందో. మనం తిప్పుకోవడం కూడా కొంచెం నీట్గా తిప్పుకోవాలి, కట్స్ మంచిగా పెట్టుకోవాలి. ముందర చూపించా కదా, అదే ముందు కొంచెం. సో సేమ్ అలాగనే ఫ్రంట్ దానికి కూడా నిదానంగా కుట్టేసుకొని కట్స్ పెట్టేసుకొని తిప్పేసుకోవడమే. సో ఫ్రంట్ కూడా పెట్టుకోవాలంటే లేదండి, ఫ్రంట్ మన ఇష్టం, పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకుంటే లేదు డిజైన్ పరంగా అయితే. ఇక్కడంటే నేను వాళ్ళకి కస్టమర్ అడిగారు కాబట్టి కుడుతున్నాను. సో నేను కింద పార్ట్ కూడా వేసేసాను నడుము దగ్గర, మీరు చూసే ఉంటే ఫినిషింగ్ మొత్తం బ్లౌజ్ అర్థమవుతుంది.
సో ఇలా కట్ వర్క్ ఈజీగా కుట్టేసుకోవచ్చు, ఏమంత కష్టమైతే ఉండదు. ఓకేనా? సేమ్ అలాగనే రెండింటికి వేసేసుకోండి. ఇక్కడైతే నేను కట్స్ వేసేసాను, బెల్ట్ జాయింట్ చేసేసాను. ఇవన్నీ లాంగ్ వీడియోలో ఉన్నాయి, అదే ముందు వీడియోలో ఉన్నాయి, మీరు తప్పకుండా చూడండి ఇంట్రెస్టెడ్గా ఉంటే. ఒకవేళ ఇక్కడైతే గమ్ము కోసం అండ్ నెక్ కోసమే కాబట్టి నేను చూపిస్తున్నా. కట్స్, బ్యాక్ కట్స్ వేసేసాను. ఇంకా చెప్పా కదా, కింద పార్ట్ లెంత్ ఎంత ఉందో అంత లెంత్ చూసుకొని బక్రం తీసుకొని, సేమ్ మనం ఇప్పుడు ఎలా తీసుకున్నామో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కర్వ్స్ సేమ్ అలాగనే అనమాట. సో 20 ఉంది, 20 మైనా బక్రం తీసుకోవాలి. 20 మైనా బక్రం తీసుకొని మనం లెంత్ అయితే కొలిచేసుకొని ఒక లైన్ గీసేసుకోవాలి. సేమ్ అలాగనే. అర్థమైంది కదా? నిదానంగా కట్ చేసుకోవడం, నిదానంగా కుట్టేసేసుకోవడం, కట్స్ పెట్టేసుకోవడం, తిప్పేసుకోవడం, అంతే. ఒక్కసారి మీరు ఇది నేర్చుకుంటే ఏ డ్రెస్కైనా కానీ బ్లౌజెస్కైనా కానీ ఇలాగే కుట్టుకోవచ్చు. అండ్ మీరు ఒకసారి ప్రాక్టీస్ అయితే ఇంకొకసారి మీకు ఎలా కుట్టాలో కూడా అర్థమైపోతుంది. సో మీకు వీడియోలో ఏ పార్ట్ నచ్చిందో, ఏ పార్ట్ నచ్చలేదో తప్పకుండా కామెంట్ చేయండి. నేను కొంచెం ఫాస్ట్ పెట్టాను, మీరు అలా అని ఫాస్ట్ ట్రై చేయకండి. ఓకేనా? నేను మళ్ళీ ఒక కుట్టు అనేది వేస్తున్నాను పైన. అలా వేసుకుంటే కొందరికి నచ్చుతుంది, అలా వేయకపోయినా కూడా కొందరికి నచ్చుతుంది. ఎందుకంటే అలా వేయకపోవడం వల్ల మంచిగా ఉంటుంది అనమాట ఫినిషింగ్. ఇక్కడ చూడండి, మళ్ళీ కింద వేసిన తర్వాత మళ్ళీ నేల మీద పెట్టేసి మళ్ళీ చూపిస్తున్నాను, అదే ఫ్లోర్ మీద పెట్టేసి. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మొత్తం బ్లౌజ్ అయిపోయింది, చూసారు కదా. మొత్తం బ్లౌజ్ అయిపోయాక మళ్ళీ ఏం చేశారంటే థ్రెడ్స్ కావాలన్నారు. నేను శాంపిల్ పిక్ పెట్టిన తర్వాత ఇదే మాట నేను ఫుల్ వీడియోలో కూడా చెప్పేశాను. సో నేను ఒకసారి స్ట్రచర్కి వేసి చూపిస్తున్నా చూడండి. సో స్ట్రచర్కి వేసాక కూడా నాకు బాగానే ఉంది అనిపించింది. ఒకవేళ నేనైతే గమ్ అప్లై చేయకోకుంటే ఖచ్చితంగా క్లాత్ అనేది ముడతలుగా కొంచెం లూజ్గా కనిపించేది. ఇప్పుడు మనం గమ్ అప్లై చేయడం వల్ల చూడండి క్లాత్ అనేది ఎక్కడికక్కడ స్టిఫ్ ఆన్ అయిపోయింది. సో చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లమే కాబట్టి అందుకోసం ఇది సపరేట్గా వీడియో చేశాను. మీకు నిజంగా దీన్ని నచ్చినట్లయితే తప్పకుండా చూడండి. ఇదే శారీ మీకు ఒకవేళ కావాలనుకుంటే నేను లింక్ అయితే కమ్యూనిటీలో నా ఛానల్లో ఇచ్చాను, తప్పకుండా విజిట్ చేయండి. అండ్ మీషోలో, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. అండర్ 500 అనుకుంటా ఇది శారీ. సో దీంతో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో నాట్ ప్రమోషన్ అండి ఇది. నేను చెప్తున్నా ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. సో మీరు చూడాలంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తూ ఉంటాను. ఓకేనా? అండ్ నేను ఈ స్ట్రచర్కి శారీ కట్టిన విధానం కూడా నచ్చితే తప్పకుండా చెప్పండి, మర్చిపోకండి. సో ఫుల్ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా ఇంతవరకు వచ్చారు కాబట్టి కామెంట్ చేసి వెళ్తారు నాకు తెలిసి, అంతే కదా. బ్యాక్ డోరీస్ పెట్టాక ఇది అన్నమాట ఫినిషింగ్. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్, లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.